తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, హనుమత్ జయంతికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు కాదు, అసలు ఇప్పుడు ఏప్రిల్ 12న హనుమత్ జయంతి కాదు అని, హనుమత్ విజయోత్సవం అని, అలా రెండు మాటలు ప్రతి పండక్కి కూడా ఈ మధ్యకాలంలో రెండు మాటలు వినిపిస్తూ ఉన్నాయి గురుగారు. అయితే నేను తెలంగాణలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ కూడా మన శ్రీరామనవమి అవ్వగానే వస్తుంది గురుగారు హనుమత్ జయంతి. మేము అలాగే చేసుకున్నాం, అలాగే తెలుసు కూడా. బట్ ఇప్పుడు అసలు కాదు అంటున్నారు. అంటే ఆంధ్రాలో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా, నార్త్లో ఒకలాగా అలా చేస్తారు అని అంటున్నారు. అసలు ఏంటి, ఒకసారి క్లారిటీ ఇస్తారా గురుగారు నాకు? మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శరణం ప్రపద్యే. హనుమత్ జయంతి తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో ఒకలా, ఇంకో రాష్ట్రంలో ఒకలా అంటున్నారు కదా. మధ్యాహ్నం ఎవరు తినేదైనా అన్నమే కదండి. అలాగే ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు ఏదైతే ఒక దానికి ప్రత్యేకంగా ఈ సమయంలో వారు జన్మించారనో ఒక విధానాన్ని అనుసరించినప్పుడు అది మార్చి మీకు నచ్చినట్టుగా మీరు చేస్తారా? చేయమండి. ఎందుకని? చేయం కాబట్టి. అంటే పుట్టినరోజు నాడే చేస్తాం కదా గురుగారు. అంటే హనుమత్ జయంతి అనేటువంటిది వైశాఖ బహుళ దశమి. ఓకే. అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి, శతాబ్దాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఇంకా చెప్పాలంటే అంటే సహస్రాబ్దం నుంచి హనుమత్ జయంతి అనేటువంటి వైశాఖ బహుళ దశమి. ఓకే. మరి రెండు వార్తలు ఎందుకు వచ్చాయి గురుగారు మార్కెట్లోకి? పుర్రెకు అనేక రకాలైన బుద్ధులు. కొంతకాలం మహావీర జయంతి అని చేశారు, ఆ తర్వాత హనుమత్ జయంతిని మార్చేసేసారు. ఎవరిష్టం వాళ్ళని చేస్తున్నారమ్మా. ఏది అవసరం ఏది అనవసరం అనే విషయాలు మనకు సంబంధం లేదు. మనకు ఏదైనా ఒకటి చేసుకోవాలి అంతే. శ్రీరామనవమి అయింది కాబట్టి అంటే ఆంజనేయ స్వామి చేయాలి అని మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. కానీ హనుమత్ జయంతి అనేటువంటిది వైశాఖ బహుళ దశమి. ఎప్పుడైనా అప్పుడే వస్తుంది, మారదు. మనము పుట్టింది ఒకటి, మనం చేసుకునేటువంటిది ఒకటి. అంటే మనం ఏ డేట్లో పుడతామో ఆ డేట్కి తిథివార నక్షత్రాలు ఉంటాయి, మనం పట్టించుకోం. కానీ ప్రతి సంవత్సరము నవంబర్ 19 అంటే నవంబర్ 19 చేసుకుంటాం. నవంబర్ 19 అంటే పుట్టినప్పుడు ఏ తిథి వచ్చింది అనేటువంటి విషయం మనకు ఏ నక్షత్రం వచ్చింది అనవసరం. వాళ్ళు మనం పుట్టినరోజు చేస్తున్నాం. ఆ పుట్టినరోజు చేసేటువంటి రోజు నాడు ఆ నక్షత్రం ఉందా లేదా మనం చూస్తున్నామా? చూడట్లేదండి. మరి దేనికి చేస్తున్నాం? బర్త్ డేట్ని బట్టి చేస్తున్నాం కదా. ముఖ్యంగా బర్త్ డేట్ని బట్టి చేస్తున్నప్పుడు వాడికి రేపు జాతకాలు చూపించినప్పుడు నక్షత్రం ఎలా చెప్తున్నారు? నక్షత్రాలు ప్రకారం చేయాలంటారు కదా, మనం చేయట్లేదు కదా గురుగారు. అంటే తప్పు మన దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఆంధ్రాలో తప్పు లేదు, తెలంగాణలో తప్పు లేదు. ఆ ఒక్క వాతావరణంలో తప్పు. మనం చేసేటువంటి ప్రక్రియ చాలా తప్పమ్మా. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో అలా చెయ్యకపోతే దాని ప్రభావం నెగిటివ్గానే కొడుతుంది. సరే, సో ఇప్పుడు మాత్రం ఈ శనివారం పౌర్ణమి రోజు హనుమత్ జయంతి కాదు, మరి విజయోత్సవమా? అసలు సంబంధించింది కాదండి. కాదంటారా? ఓకే. మరి ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ రోజును మాట మొదలు పెట్టుకుని హనుమత్ జయంతి వరకు కూడా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఓకే. అది ఈ మధ్యకాలంలో ఇంతకుముందు లేదమ్మా. ఒక 15 సంవత్సరాలకు ముందుకు వెళ్తే ఎక్కడ లేదు. ఈ యొక్క మీడియా, అది సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఇవి బాగా విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత ఇటువంటివన్నీ పుట్టుకొచ్చాయి. అత పూర్వం నాకు తెలిసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు ముందు లేదు ఇది. ఇక్కడ ఇంత ఏదో అరాకొరా చేసుకునే వాళ్ళు, ఇంత బ్రహ్మాండంగా లేదు. 30 ఏళ్ళకి ముందు అసలు లేదు. హనుమత్ జయంతి ఒకసారి వచ్చేది, ఒకసారి చేసుకునేవారు. నాకు తెలియదమ్మా హనుమత్ జయంతి హైదరాబాద్ అయితే పూర్వం ఎప్పుడు చేశారో అలా చేశారో. అది ఈ మధ్యన పోకడ. మహావీర జయంతి అని చెప్పి దాన్ని హనుమత్ జయంతి లాగా పెట్టేసేసి రకరకాల డీజే సౌండ్లు పెట్టి హనుమంతుడు బొమ్మలు వేసి ఫోటో వేసేసి అట్లా 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 ఏదో తీసుకొచ్చి ఏదో చేయబోయి హనుమత్ జయంతిని చేసేసారు. కాబట్టి అది చేయడం తప్ప అంటే ఏదో ఒక రకంగా దైవారాధన అయితే చేస్తున్నామంటారా గురుగారు? ఏదో ఒక రకంగా దైవారాధన చేయాలంటే జయంతిగా చేయొద్దు, ఆరాధనగా చేసుకోండి. సో మరి చైత్ర పౌర్ణిమకి కూడా చాలా విశేషం ఉందంటుంటారు కదా గురుగారు, మరి ఈ రోజుని ఎలా సద్వినియోగం చేస్తారు? చైత్ర పౌర్ణమికి ఉన్న విశేషం ఏమిటంటే అమ్మా, మన ఇంటికి ఉన్నటువంటి గ్రామదేవ అంటే మన ఊరు గ్రామదేవతలు, మన ఇంటికి కులదేవత ఉంటారు.
ఆ దేవతల్ని మనం ఆరాధన చెయ్యం, వాళ్ళని పట్టించుకోం. మనం ఏదైనా ఊరు వెళ్తున్నామంటే ఆ గ్రామ దేవతకు నమస్కారం చేసుకుని వెళ్ళాలి, ఊర్లోకి రాగానే గ్రామ దేవతకు నమస్కారం చేయాలి. ప్రతి నెల ఆ కులదేవం ఎవరైతే ఉంటారో కులదేవతకి కొన్ని ఆరాధనలు చేసుకోవాలి, మనం చేసుకోవట్లా. వాటి నుంచి వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసుకొని మళ్ళీ నూతనంగా చక్కటి జీవితం రావడం కోసం కులదేవత ఆరాధన చేస్తారు ఆ రోజు. ఓకే, ఏ రకంగా చేయాలంటారు గురుగారు? జస్ట్ బై డిఫాల్ట్గా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కులదేవత. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఉంటారు, అవునండి, నా గోడకి నామాలు పెట్టేసి పసుపు రాసిన నామాలు పెట్టి వెంకటేశ్వర దీపారాధన చేసుకొని ఆయనకి నివేదన పెట్టడం. కొంతమందికి వీరరాఘవ స్వామి వారు ఉంటారు, ఆయనకి ఆ రోజు నాడు పొద్దున్నే తలస్నానం చేసుకొని స్వామివారికి దీపారాధన చేసుకొని అంత బెల్లం ఆయనకి ఇష్టమైంది ఆ బెల్లం నివేదన పెట్టి తీసుకోవడం. కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయనకి చిమ్మిరి నివేదన పెట్టడం. ఆ కులదేవత ఏదైతే ఉంటుందో ఆ కులదేవతకి ఆరాధన చేసుకోవాలి మనం. చేసుకొని ఆ నివేదన పెడితే, కులదేవత అంటే ఎవరు? మన ఒక్క కుటుంబాన్ని వృద్ధి చేసేటువంటిది. వాళ్ళనే మనం మర్చిపోతుంటే మనకి ఎట్లా వస్తుందమ్మా? గోత్రం పేరు ఎందుకు ఉంటుంది తెలుసా అండి? ఆ గోత్రం ఏదైతే ఉంటుందో ఆ గోత్రాన్ని అనుసరించి వాళ్ళ కులదేవత ఎవరో తెలుస్తుంది. ఆ కులదేవత ఇప్పుడు మాకున్నారు, మా గోత్రానికి సంబంధించి ఆ ఋషులు వస్తారు, ఋషులకు సంబంధించి మా కులదేవత వస్తారు, అలా ఉంటుంది. ఆ కులదేవతను అనుగ్రహించే మన కుటుంబం వృద్ధి జరుగుతుంది. రైట్. పురుష సంతానం కలగట్లేదు అని అంటే కులదేవత యొక్క అనుగ్రహం లేదు. కులదేవత అనుగ్రహం లేదంటే పురుష సంతానం కష్టం. తెలియక చేయటం వేరు, చేయకపోవడం, తెలిసి చేయకపోవడం వేరు. మా వాళ్ళు మాకు చెప్పలేదండి, మేము చేయలేదండి అంటారు. అనవసరమైన విషయాలు చాలా అడుగుతున్నాగా. అలానే మన ఇంటి దేవత ఎవరు, మన కులదేవత ఎవరు అని తెలుసుకొని నెలకు ఒకసారి కాస్త బెల్లం ముక్కు, అరటిపండు, ఆ దేవతకి నివేదన ఒకటి ఉంటుంది. అది ఏదైతే ఉంటుందో ఉదయం పూట ఒక 10 నిమిషాలు కూర్చొని పెట్టేసి నమస్కారం చేసుకుంటే పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. అటువంటివి ఎవరైతే కనుక చెయ్యరో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ దోష ప్రాయశ్చిత్తమే చైత్ర పౌర్ణమి. అది మనం గ్రహించుకోవాలి. చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఈ కులదేవతలు చాలా మంది మర్చిపోయి చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు నాడు అవనిగడ్డలో లంకమ్మ అమ్మవారు ఉంటారు. అవనిగడ్డ 108 మంది గ్రామ దేవతలు అక్కడే ఉంటారు ఆ రోజు. ఆ లంకమ్మ అమ్మవారి దగ్గర సంబరం జరుగుతుంది. నా చిన్నప్పుడు 4 రోజులు చేసేవారు బ్రహ్మాండంగా. ఇప్పుడు 1 రోజు 2 రోజులు చేస్తున్నారు. ఆ పౌర్ణమికి ముందు రోజు కానీ పౌర్ణమి తర్వాత రోజు కానీ, అంటే పౌర్ణమి క్రౌడ్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కాకుండా ముందు రోజు తర్వాత రోజు వీళ్ళు చూసుకొని వీళ్ళు ఒక నమస్కారం చేసుకొని రాగలిగితే ఆ పౌర్ణమికి ముందు 2 రోజులు తర్వాత 2 రోజులు పౌర్ణమి 5 రోజులు కూడా 108 మంది గ్రామ దేవతలు అక్కడే కొలువై ఉంటారు. ఒక్కడే పోతరాజు తమ్ముడు కనుక ఈ ఒక్క 3-4 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి నమస్కారం చేసుకొని కనుక రాగలిగితే, ముందు రోజు తర్వాత రోజు కనీసం నమస్కారం చేసుకొని రాగలిగితే అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి, ఇప్పటి వరకు మనం ఏదైతే కనుక ఇంటి దేవతలను ఆరాధన చేయకుండా గ్రామ దేవతలను సరిగ్గా వ్యవహారం చేసుకోకుండా ఉంటామో ఆ దోషాల నుంచి బయటపడతాం. అక్కడి నుంచి ప్రతి నెల ఏదన్నా ఒక ఆదివారం పెట్టుకోండి. ఇంటి దేవత ఎవరు, ఆ ఇంటి దేవతకి అంత పరవాన్నము, పులిహార, పొంగల, బెల్లమ, ఆ దేవతకి ఏదైతే ఇష్ట నివేదన ఉంటుందో ఆ నివేదన పెట్టి నమస్కారం చేసుకుంటే వృద్ధి చెందుతుంది. దానికి ఉపయోగించాలి చైత్ర పౌర్ణమి. అంతేగాని హనుమత్ జయంతి చేస్తాను, మహావీర జయంతి చేస్తాను, మనకి వృద్ధి, కుల వృద్ధి అంటారు. మన ఒక్క కులము అంటే మళ్ళీ ఇట్లానే కదమ్మా, మన వంశాన్ని కులం అంటారు. ఆ వంశ వృద్ధి చేసుకునేటువంటి విధానం అది. కాబట్టి ఆ జయంతో ఈ జయంతో కాదమ్మా, ఆ వృద్ధి చేసుకోవడానికి మూల కారణంగా ఉన్న ఆ పర్వదినాన్ని మనం ఉపయోగించుకోగలిగితే నిర్వృద్ధి అనేటువంటిది లేకుండా చక్కగా పరంపరాభివృద్ధి కలుగుతుంది. దానికోసం చైత్ర పౌర్ణమి ఉపయోగించుకోవాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వరార్పణం.